హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రం ఖచ్చితంగా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. ఈ వీడియో మిడిల్లో మిస్ అయినా అంటే నేను చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం మిస్ అవుతారు. కానీ ఐఎమ్ షూర్ దట్ ఈరోజు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు యూట్యూబ్లో ఎక్కడా కూడా దొరకదు ఫ్రెండ్స్. వెళ్ళిపోదాం మా వీడియోలోకి. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మనం నేర్చుకునే వర్క్ ఏంటంటే ఫారెన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్స్. అవును గైస్, ఫారిన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఎలా చేయాలో, అది మనం ఫ్రీలాన్సింగ్లో ఎలా వేయాలో, ఆ గిగ్ ఎలా క్రియేట్ చేయాలో, దానివల్ల ఆర్డర్స్ గ్రాబింగ్ అనేది ఎలా చేయాలో అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, మేబీ మనకు లోకల్ లాంగ్వేజెస్ సరిగ్గా రాదు, ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా రాదు, అలాంటి ఫారెన్ లాంగ్వేజెస్ ఎలా ట్రాన్స్లేట్ చేస్తాం అనేది. దానికి కూడా ఒక సింపుల్ టూల్ అండ్ పాపులర్ టూల్ ఉంది ఫ్రెండ్స్. ఆ టూల్ కూడా నేను మీకు ఈ వీడియో చూపించేస్తాను. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ టూల్ మీరు ఈజీగా ఫారెన్ లాంగ్వేజ్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎనీ లాంగ్వేజ్ టు ఎనీ లాంగ్వేజ్, ఫ్రెంచ్ టు డచ్, జర్మన్ టు ఫ్రెంచ్, ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, మీరు దాన్ని ఈజీగా ట్రాన్స్లేట్ చేయగలుగుతారు ఫ్రెండ్స్. కొంచెం ఓపికతోని ఈ వీడియో కంప్లీట్గా చూడండి. సో మీకు అది ఎలా చేయాలి, ఆ టూల్ ఏంది, ఎలా యూజ్ చేయాలి, ఆ టూల్ కూడా ఎలా వర్క్ అవుతుంది, సో ఆ టూల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ అక్యురేటా కాదా అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలి, మనం సబ్మిట్ చేసిన వర్క్ అక్యురేట్గా 90% మినిమం ఉందా లేదా అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలనే డీటెయిల్స్ కూడా కంప్లీట్గా నేను ఇందులో వీడియోలో ఇస్తాను ఫ్రెండ్స్. సో కంపల్సరీ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అవ్వకుండా కంప్లీట్ ఎండ్ వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఒకసారి సిస్టంలోకి వెళ్ళిపోయి ఎలా చేయాలి వర్క్ ప్రాసెస్ అనేది, ఎలా స్టార్ట్ చేయాలి అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. లెట్స్ గో ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు మీ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్లో క్రోమ్ బ్రౌజర్ ఆర్ ఎనీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత గూగుల్కి నావిగేట్ అవ్వండి. గూగుల్లో నావిగేట్ అయిన తర్వాత గూగుల్లో వచ్చేసి FIVERR ఫీవర్ అని చెప్పి టైప్ చేయండి. ఒక ఫీవర్ అనేది ఒక ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ గైస్ ఇది కూడా. బట్ ఇందులో ఎలా అంటే ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంటుంది. సో మనకు ఆర్డర్ గ్రాబింగ్ అనేది ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. ఇందులో వర్క్ కాంపిటీషన్స్ అనేది చాలా తక్కువగా ఉంది. సో అందుకే మనం ఈ వెబ్సైట్ అనేది చెక్ చేసుకున్నాను. ప్లస్ ఇందులో స్పెసిఫిక్ ఫీల్డ్ పైన ఎక్కువ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అది కూడా. ఒక్కసారి మనం ఇక్కడ రైటింగ్ అండ్ ట్రాన్స్లేషన్కి వెళ్ళామంటే ట్రాన్స్లేషన్స్ ఇక్కడ చూడండి, వీళ్ళందరూ ట్రాన్స్లేషన్ వర్క్ చేసేవాళ్ళు. ఇతను వచ్చేసి 111 ఆర్డర్స్ అనేది ఇప్పటివరకు ప్రాసెస్ చేశారు. తను వచ్చేసి 1K ప్రాసెస్ అనేది చేశారు. ఇప్పుడు ఒక్కసారి మనం చెక్ చేసుకున్నాం మన ఇండియా నుంచి ఎంతమంది ఉన్నారు అనేది. చూడండి, అప్రాక్స్ 41 సర్వీసెస్, 41 మెంబర్స్ అనేది మన ఇండియా నుంచి ఉన్నారు. సో ఇక్కడ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంది. ఇతను చూడండి 421 ఆర్డర్స్ అనేది ప్రాసెస్ చేశారు. పర్ ఆర్డర్కి పర్ పేజ్కి ₹5 లెక్క ఛార్జ్ చేస్తారు. $5 లెక్క ఛార్జ్ చేస్తారు. అలాగే వేరే వాళ్ళు వచ్చేసి $10, $15. మీ క్వాలిటీ ఆఫ్ వర్క్ పైన మీరు ఎలా అయితే లెవెల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటారో అలా మీరు ఛార్జెస్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు. బట్ ఇనిషియల్స్ అయితే మీరు టైం ఎక్కువ పెట్టుకోండి, ఛార్జెస్ అనేది తక్కువ పెట్టుకోండి. సో దట్ మీరు వర్క్ అనేది 100% అక్యురేట్గా ఇవ్వగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి మీరు నార్మల్గా సింపుల్గా లాగిన్ చేసేసుకోండి. లాగిన్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. జస్ట్ మీ మెయిల్ ఐడి ఒకటి ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. మెయిల్ ఐడి ప్రొవైడ్ చేసి అకౌంట్ అయితే క్రియేట్ చేసేసుకోండి. ఈజీగా ఒక 2 మినిట్స్లో మీకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీరు ఇక్కడ వచ్చేసి మీ ప్రొఫైల్లోకి రండి. ప్రొఫైల్ ఓపెన్ అయ్యాక కింద ఇక్కడ మీకు క్రియేట్ ఏ గిగ్ అని చెప్పి కనిపిస్తుంది. ఆ క్రియేట్ ఏ గిగ్ పైన క్లిక్ చేయండి. గిగ్ ఏంటిదంటే మనం ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే చేస్తున్నాం ఒక సెల్లర్కి. ఇప్పుడు అయితే మనకు ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటారో వాళ్ళకు ఏమైనా ఇన్ఫర్మేషన్, ఒక సర్టెన్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఏదైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలుగుతామో, మనం ఏదైతే లాంగ్వేజెస్ మనం వర్కౌట్ చేయగలుగుతామో అనేది ఆ ఇన్ఫర్మేషన్ని ఒక బ్యానర్ ద్వారా వాళ్ళకు సబ్మిట్ చేయడం అనమాట. చూపిస్తాను. ఇది వచ్చేసి మీరు నార్మల్ కంటిన్యూ చేసేసుకోండి. ఓకే, ఇది వచ్చేసి నార్మల్ ఫస్ట్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్. ప్రొఫైల్ నార్మల్ మీ నేమ్ ఏంది, మీ ప్రొఫైల్ నేమ్ ఏంది, ఒరిజినల్ మ్యాక్సిమం అయితే వచ్చేసి ఒరిజినల్ నేమ్స్ ఇవ్వండి. దానికి ఎలాంటి ప్రాబ్లం అనేది. ప్రొఫైల్ పిక్చర్ మీ పిక్చర్ అప్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఒక సెల్లర్ కాంటాక్ట్ చేసేటప్పుడు ఎవరినైతే కాంటాక్ట్ చేస్తున్నారో తనకు తెలియాలి కాబట్టి ఒక ప్రొఫైల్. యాక్చువల్లీ పిక్చర్ కాకుండా వేరే ఇన్ఫర్మేషన్ కూడా పెట్టుకోవచ్చు, బట్ ఇట్స్ నాట్ లుక్ ప్రొఫెషనల్ అనమాట. మీరు ఒకవేళ పిక్చర్ పెట్టినట్టు అయి ఉంటే వాళ్ళు కంపల్సరీ ఓకే ఈజ్ అ జెన్యూన్ పర్సన్ అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వండి అంటే, నేను వర్క్ చేస్తున్నట్టు కాకుండా మా దగ్గర ఒక ప్రొఫెషనల్ టీం ఉంది, మేము ఒక 10 మెంబర్స్ కలిసి వర్క్ చేస్తున్నాము, నేను
ఫ్రీలాన్సర్ వెబ్సైట్స్ నుంచి ఆర్డర్స్ తీసుకొని వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి ప్రాసెస్ చేయిస్తాను అన్న వేలో రాయండి. నేను ఎలా రాసానంటే ఐ హ్యావ్ ఏ ప్రొఫెషనల్ టీమ్ ఆఫ్ 10 మెంబర్స్ వర్కింగ్ ఫర్ మోర్ దెన్ 5 years అని చెప్పి రాసాను. వీ కెన్ ట్రాన్స్లేట్ మెనీ ఫారెన్ లాంగ్వేజెస్. వీ హ్యావ్ ఆల్రెడీ డెలివర్ మోర్ దెన్ 150 సక్సెస్ఫుల్ జాబ్స్ అక్రాస్ ఆల్ ఫ్రీలాన్సర్స్ వెబ్సైట్స్ అని చెప్పి నార్మల్గా మెన్షన్ చేయండి. ఎక్కడ కూడా నేను ప్రాసెస్ చేస్తాను అన్నట్టు చేయండి. ఎందుకంటే వర్క్ ఇచ్చే వాళ్ళు కొంచెం ట్రిక్ చేయడానికి చూస్తారు. ఎలా అంటే మీకు ఆ లాంగ్వేజెస్ తెలుసా లేదా కనుక్కోవడానికి ఆ లాంగ్వేజ్లో కొంచెం కమ్యూనికేట్ చేయడం అన్నా, ఆ లాంగ్వేజ్ కొన్ని వర్డ్స్ యూజ్ చేయడం అన్నా అలా చేస్తారు. మనకైతే ఫారెన్ లాంగ్వేజెస్ రావు. సో మనం ఆ లెవెల్ ఆఫ్ ట్రిక్ నుంచి మనం బయటికి రావాలంటే కంపల్సరీ ఈ ట్రిక్ని మీరు యూజ్ చేయాల్సి వస్తుంది. సో యూజ్ చేసుకొని నార్మల్ కింద మీకు వచ్చిన లాంగ్వేజ్ నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ పెట్టేసుకోండి. ఎందుకంటే తనప్పుడు మనం కమ్యూనికేట్ చేయాలన్నప్పుడు మనం ఒక లాంగ్వేజ్ ఆప్షన్ అయితే ఇవ్వాలి కదా. సో ఆ లాంగ్వేజ్ ఆప్షన్ వచ్చేసి మనం ఇంగ్లీష్ని ఇక్కడ ప్రొవైడ్ చేసేసేయండి. ఇంగ్లీష్ ఫ్లూయెంట్ అని చేసి నార్మల్ కంటిన్యూ. సో ఇప్పుడు ఆక్యుపేషన్, ఇప్పుడు మనం ఇందులో ఇప్పుడు మెయిన్ చేయాలనుకుంటుంది ఏంటి, ట్రాన్స్లేషన్స్, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్స్ కదా. సో దానికి రిలేటెడ్ ఒక టాపిక్ వచ్చేసి నార్మల్ రైటింగ్ అండ్ ట్రాన్స్లేషన్ సెలెక్ట్ చేసుకొని కింద టిక్ మార్క్స్ పెట్టేసుకోండి ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్స్కి. ఈ స్కిల్స్ ఇంపార్టెంట్. స్కిల్స్ అంటే మీరు ఇప్పుడు దేనిపైన మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు అన్ని స్కిల్స్ యాడ్ చేయకండి. ఏదైనా ఒక స్పెసిఫిక్ స్కిల్ మాత్రమే యాడ్ చేయండి. ఎందుకంటే అన్ని స్కిల్ యాడ్ చేసే చూసే వాళ్ళకు కూడా ఏంటంటే మల్టిపుల్ జాబ్స్ ఆల్రెడీ జాబ్స్ ఉండొచ్చు, మేబీ హ్యాండిల్ చేస్తారో లేరో అనే డౌట్స్ వస్తాయి. సో ఒకటే స్పెసిఫిక్ స్కిల్ యాడ్ చేసామంటే వీళ్ళు స్పెసిఫిక్ ఫీల్డ్ పైన వర్క్ చేస్తారు కాబట్టి వీళ్ళకి 100% అక్యూరెన్సీ ఉంటుంది. సో డైరెక్ట్ ఆర్డర్ ఇవ్వచ్చు అనే ఒక నమ్మకం, ఒక గ్యారంటీ అనేది ఉంటుంది అనమాట. సో అందుకే ఓన్లీ ఫారెన్ లాంగ్వేజెస్ ట్రాన్స్క్రిప్షన్ ఇది ఒకటే సెలెక్ట్ చేసుకోండి. ఎడ్యుకేషన్ మీరు ఇక్కడ ఏం ఇవ్వకుండా కూడా ప్రాబ్లం లేదు. సర్టిఫికేషన్స్ కూడా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. వెబ్సైట్ కూడా ఇప్పుడు మనకి ఎలాంటి వెబ్సైట్ లేదు కాబట్టి వెబ్సైట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ లింక్డ్ అకౌంట్స్, ఇది ఎలాగో మనం జీమెయిల్ ఐడితో లాగిన్ చేస్తాం కాబట్టి మన జీమెయిల్ ఐడి అయితే ఆల్రెడీ లింక్డ్ ఉంటుంది. ఒకవేళ మీకు ఫేస్బుక్ ఏమైనా లింక్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. అవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఒకవేళ మీరు చేసిన వర్క్ తర్వాత నెక్స్ట్ ఇదే వర్క్ని మీరు ఎప్పుడన్నా ఫస్ట్ మీరు న్యూగా క్రియేట్ చేస్తారు కాబట్టి మీకు అంటే యూజ్ అవ్వదు. ఒకవేళ మీరు క్రియేట్ చేసి ఒక 1 year అయిపోయింది, ఒక $100 డెలివర్ చేశారు. సో ఆ ఆర్డర్స్ అనేది మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీన్స్ ఫేస్బుక్లో మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ నుంచి కూడా మీకు కొంచెం వర్క్ రావడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సేమ్ ఇదే కాకుండా ఇంకో వేరే ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్లో మీ ఫేస్బుక్ అడ్రస్ని అక్కడ రిఫరెన్స్గా కూడా వాడుకోవచ్చు. సో వాళ్ళు ఇక్కడ అంటే నార్మల్ ఫేస్బుక్ ఐడిలో లాగిన్ అయ్యి మీ ఫేస్బుక్ ఐడి చెక్ చేసుకుని ఓకే తను మినిమం ఒక 100 orders అన్న డెలివర్ చేశాడు, సో మన ఆర్డర్ కూడా డెలివర్ చేయగలుగుతాడు అనే ఒక నమ్మకం అనేది వాళ్ళకి ప్రొవైడ్ అవుతుంది. సో ఒకవేళ యాడ్ చేసామంటే యాడ్ చేసేసి నార్మల్ కంటిన్యూ కొట్టేసేయండి. ఇక ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ కంపల్సరీ. మీరు ఖచ్చితంగా ఫోన్ నెంబర్ అనేది జెన్యూన్ ఫోన్ నెంబర్ ఇచ్చి వెరిఫై చేసుకోండి. ఎందుకంటే మీకు నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అన్నీ మీకు ఫోన్ ద్వారానే అవుతాయి. ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్లో ఒకవేళ మీ సెల్లర్ మీకు కాంటాక్ట్ అయిన తర్వాత జస్ట్ మినిమం రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ఈ వెబ్సైట్లో తను ప్రొవైడ్ చేస్తాడు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడు. సో ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం నెక్స్ట్ తనతో కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా మనకు ఫోన్ నెంబర్ అనేది కంపల్సరీ. ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడికి లింక్ చేసుకున్న తర్వాత ఫినిష్ చేసేయండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మీ ప్రొఫైల్ కంప్లీట్ అయింది. జస్ట్ మనం గిగ్ ఇంకా తయారు చేయలేదు, జస్ట్ ఒక ప్రొఫైల్ మాత్రమే కంప్లీట్ చేసాం. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ గిగ్ ఎలా తయారు చేయాలి. ఫస్ట్ గిగ్ ఒక టైటిల్ ఇవ్వాలి. టైటిల్ ఏమి ఇస్తారు, సేమ్ ఇంతకుముందే మనం ఇచ్చాం కదా ప్రొఫెషనల్ అని చెప్పేసి సేమ్ అదే టైటిల్ ఇచ్చేసేయండి. వీఆర్ ఏ టీమ్ విత్ 10 members. We are a team with 10 members can translate any foreign languages. ఓకే, ఈ గిగ్ ఎలా అంటే ఇది ఒక బ్యానర్. ఫస్ట్ ఒక సెల్లర్ మన ప్రొఫైల్ విజిట్ చేసి ఓపెన్ చేయడం ఫస్ట్ కనిపించేది టైటిలే. సో టైటిల్ ఎక్కువ లెంత్ కాకుండా షార్ట్గా ప్లస్ ఇన్ఫర్మేషన్ మొత్తం కంప్లీట్గా ప్రొవైడ్ అయ్యేలా ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత కింద కేటగిరీ వచ్చేసి మన రైటింగ్ అండ్ ట్రాన్స్లేషన్ సెలెక్ట్ చేసుకోండి. సబ్ కేటగిరీ ట్రాన్స్లేషన్. ఓకే, ఇది చూడగా మనకి ఇది లాంగ్వేజెస్ ఏంటి, ఏ లాంగ్వేజ్ నుంచి ఏ లాంగ్వేజ్కి మీరు ట్రాన్స్లేట్ చేయగలుగుతాడు. సో ఇప్పుడు నార్మల్గా వచ్చేసి ఫ్రెంచ్ అనుకోండి. ఫ్రెంచ్ టు డచ్,
చేసిన తర్వాత మళ్ళీ యాడ్ అనదర్ లాంగ్వేజ్, ఇంకో వేరే సేమ్ మళ్ళీ సేమ్ సెలెక్ట్ చేసుకోండి, జర్మన్ టు ఫ్రెంచ్, మళ్ళీ ఇంకో లాంగ్వేజ్ యాడ్ చేసుకోండి, ఫ్రెంచ్ టు జర్మన్. ఇలా మీరు ఎన్ని లాంగ్వేజెస్ అని యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ లాంగ్వేజ్ ఎలా ట్రాన్స్లేట్ చేయాలనే టూల్ని కూడా మీకు చెప్తాను. సో మీరు లాంగ్వేజ్ గురించి వరీ అవ్వకండి. ఏ లాంగ్వేజ్ టు ఎనీ లాంగ్వేజ్ మీరు కంపల్సరీ ట్రాన్స్లేట్ చేసుకోగలుగుతారు ఈజీగా అండ్ 100% అక్యురేట్తో. ఓకే, చేసిన తర్వాత ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ మీకు 100% ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైనా సెర్చ్ చేయాలన్నప్పుడు ఈ ట్యాగ్ సిస్టమ్స్తోనే సెర్చ్ చేస్తారు. ఈ ట్యాగ్స్ అనగా మీరు కరెక్ట్ వేలో పెట్టి ఉంటే ఎవరైనా సెల్లర్ మీరు సెర్చ్ చేయాలనుకుంటే ఈజీగా గెస్ చేయండి. నార్మల్గా ఒకవేళ మీరే వర్క్ చేయాలనుకుంటున్నారు, సో ఏ టైప్ ఆఫ్ కీవర్డ్తో మీరు సెర్చ్ చేస్తారు, ఆ కీవర్డ్నే మనం స్పెసిఫిక్గా ఇక్కడ పెట్టుకోవాలి. మనం ఇక్కడ your foreign languages, normal French, French to English, English German. సో ఇక్కడ ఏవైతే స్పెసిఫిక్ స్కిల్స్ ట్యాగ్స్ ఉంటాయి కదా, ఆ ట్యాగ్స్ అనేది యాడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సేవ్. ఓకే, మీకు అవి సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ వచ్చేసి ప్యాకేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఆప్షన్స్ ఏంటంటే 3 టైప్ ఆఫ్ ప్యాకేజెస్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి బేసిక్ ప్యాకేజ్, స్టాండర్డ్ ప్యాకేజ్ అండ్ ప్రీమియం ప్యాకేజ్. ఇవి ఎలా అంటే బేసిక్ ప్యాకేజ్లో కొంచెం సర్వీసెస్ తక్కువ ఇవ్వడం, స్టాండర్డ్లో కొంచెం ఎక్కువ, ప్రీమియంలో ఇంకెక్కువ. కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తామంటే కాస్ట్ ఎక్కువ తీసుకుంటాం అనమాట. ఎలా అయితే బేసిక్లో కొంచెం నార్మల్ కాస్ట్ తీసుకొని స్టాండర్డ్లో కొంచెం ఎక్కువ కాస్ట్, ప్రీమియంలో కొంచెం ఎక్కువ కాస్ట్ అలాగే. ఇప్పుడు ఎట్లా నేమ్ యువర్ ప్యాకేజ్ మన ఇష్టం ఏమన్నా ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే బేసిక్కి సేమ్ బేసిక్ అని రాసేసుకోండి, బేసిక్ ప్యాకేజ్. డీటెయిల్స్ ఒకవేళ మీరు ప్యాకేజ్తో వాళ్ళకి ఏం డెలివరీ చేయాలనుకుంటున్నారు, సో డిస్క్రిప్షన్ ఏమి ఇస్తారు దానికి, ట్రాన్స్లేషన్ అంటే ఇందులో మనం ఓన్లీ ట్రాన్స్లేషన్ మాత్రమే వాళ్ళకి చేసి ఇస్తాం అన్నట్టు. డెలివరీ టైం ఇందులో వచ్చేసి మీ స్టార్టింగ్లో డెలివరీ టైం కొంచెం 5 days మినిమం పెట్టుకోండి. ఎందుకంటే 2 daysలో మళ్ళీ హరిలో వర్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. కానీ మీరు హరిలో చేశారు, ఏమైనా అక్యూరసీ ఏమైనా పోయింది అంటే మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అందువల్ల నార్మల్లీ డెలివరీ టైం అనేది కొంచెం ఎక్కువ డేస్, 5 days 6 days అలా పెట్టుకోండి. ప్రీమియంలో కొంచెం తక్కువ పెట్టుకోండి, ఎందుకంటే వాళ్ళ కాస్ట్ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి కొంచెం రిస్క్ తీసుకొని కొంచెం టైం స్పెండ్ చేసుకొని త్వరగా చేసుకోవచ్చు అనమాట. అలాగే మొత్తం ఫామ్స్ ఇలాగ ఫిల్ చేసుకోండి. రివిజన్ అంటే ఏంటి అంటే మనం ఒక వర్క్ సబ్మిట్ చేసాం, ఆ వర్క్ వచ్చేసి వాళ్ళకి కొంచెం మన చేంజెస్ కావాలి. మనం చేసిన వర్క్ అక్యురేటే ఉంది, కాకపోతే స్టిల్ వాళ్ళకి అందులో కొంచెం చేంజెస్ కావాలంటే ఓకే మనం 1 time మాత్రం వాళ్ళకి చేంజెస్ ఇస్తాం అనమాట. సో దాన్ని రివిజన్ అంటారు. దీనికి మనకు మళ్ళీ వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేయరు. మరి వాళ్ళు పే చేసిన అమౌంట్లో నుంచే మనం ఒక వర్డ్. నెక్స్ట్ వచ్చేసి వర్డ్స్ ఇంక్లూడెడ్, ఎన్ని వర్డ్స్ ఒక పేజ్కి వచ్చేసి మినిమం 500 వర్డ్స్ ఉంటాయి. సో 500 మినిమం 500 వర్డ్స్. సో ఇలాగే ఈ కంప్లీట్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోండి ఫ్రెండ్స్. కిందికి వచ్చాక మీకు ఇక్కడ ప్రైస్ ఉంటుంది. ఇందులో వచ్చేసి ప్రైస్ మినిమం $5 నుంచి స్టార్ట్ అవుతుంది. $5 నుంచి $1000 వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు స్టార్టింగ్ కాబట్టి నార్మల్ $5 యాడ్ చేసేసుకోండి. కొంచెం ఇంటర్మీడియట్ వచ్చే $10, ఆ ప్రీమియం వచ్చే వరకు $15 అలా సెలెక్ట్ చేసేసుకోండి. సేమ్ అలాగే డిస్క్రిప్షన్ చేసుకొని ఈ ఫామ్ స్కోప్ అండ్ ప్రైజింగ్ మొత్తం ఫిల్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా సర్వీసెస్. ఈ ఎక్స్ట్రా సర్వీసెస్లో 2 టిక్ మార్క్ డిఫాల్ట్గా అయ్యి ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎక్స్ట్రా ఫాస్ట్ డెలివరీ అండ్ అడిషనల్ రివిజన్. ఇవి మాత్రం కంపల్సరీ డిసెలెక్ట్ చేసేయండి. ఎందుకంటే ఎక్స్ట్రా ఫాస్ట్ డెలివరీ అంటే ఇప్పుడు సెల్లర్ ఎలా కాంటాక్ట్ అవుతుందంటే ఈరోజు మార్నింగ్ వర్క్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కావాలనేస్తారు. అది కూడా ఎలా అంటే పర్ పేజ్ మినిమం 500 వర్డ్స్ ఉంటే వాళ్ళకి వచ్చేది మినిమం ఒక 10 or 15 pages అయితే కంపల్సరీ ఇస్తారు. సో మనకు 1 dayలో 10 or 15 pages కంప్లీట్ చేసి ఇవ్వడం అయితే ఇంపాసిబుల్. ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ లెవెల్లో అయితే చాలా కష్టం. రిస్క్ తీసుకొని రాంగ్ డెలివరీ చేయడం కన్నా ఇవి తీసేయండి బెటర్. ఇవి చేసేసి నార్మల్ సేవ్ అండ్ కంటిన్యూ.
అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్. మీ గిగ్కి ఇది మెయిన్ ఒక బాడీ ఆఫ్ ద గిగ్. ఇందులో మీరు మెయిన్ డిస్క్రిప్షన్, మీరు ఏమైతే చేయగలుగుతారు అనే దాన్ని ఇందులో మీరు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేయండి. ఇందులో కూడా మళ్ళీ స్పెసిఫిక్గా ఏం రాయాల్సిన అవసరం లేదు, సేమ్ అదే ఇంతకుముందు రాసిన ఇన్ఫర్మేషన్. అవే ప్రొఫెషనల్ టీమ్ మెంబర్స్ 50 మెంబర్స్ అని చెప్పేసి మన ప్రతి దగ్గర మన టీం గురించి మాట్లాడాలి, కానీ మన ఇండివిజువల్ గురించి ఎప్పుడూ మాట్లాడొద్దు. ఎందుకంటే వర్క్ మనం చేస్తలేము, మనం ఒక టీంకి ప్రొవైడ్ చేసి వాళ్ళ ద్వారా వర్క్ చేయించుకొని ఇస్తున్నాం. ఇప్పుడు సెల్లర్కి ఏంటంటే నువ్వు వర్క్ చేస్తున్నావా వేరే వాళ్ళు వర్క్ చేస్తున్నారు అనేది ఉండదు. వాళ్ళకి తక్కువ ప్రైస్లో క్వాలిటీ ఉన్న వర్క్ని ఇస్తున్నామా, డెలివర్ చేస్తున్నామా లేదా అనేది చూస్తారు. సో అది వచ్చేసి ఇది ఎనీ క్వశ్చన్స్. ఒకవేళ మీరేమన్నా సెల్లర్కి క్వశ్చన్ అడగాలి అనుకుంటే, ఇప్పుడు ఎలా అంటే వాళ్ళు ఓన్లీ ఇన్లోపు మీరు ఆన్లైన్ ద్వారా కాంటాక్ట్ అయ్యారు కాబట్టి మీరు వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏమైనా అడగాలనుకుంటే వాళ్ళకి ముందే మెన్షన్ చేసుకోవచ్చు. ఐ నీడ్ అ వర్క్, ఐ నీడ్ అన్ ఎక్సెల్ షీట్, ఐ నీడ్ MS వర్డ్ షీట్ డాక్యుమెంట్, సేమ్ అలా అది ప్రొవైడ్ చేసుకున్న తర్వాత ఒక గ్యాలరీ ఏంటంటే మీరు ఇందులో మీ ఫొటోస్ అలాంటివి ఏం అప్లోడ్ చేయకుండా ట్రాన్స్లేషన్ రిలేటెడ్ ఫొటోస్, మీ గూగుల్లోకి వెళ్ళి నార్మల్గా ఏదైనా సరే గూగుల్ ట్రాన్స్లేటర్ ట్రాన్స్లేషన్ రిలేటెడ్ ఏవైనా ఫొటోస్ ఉంటే డౌన్లోడ్ చేసుకుని నేను చూపిస్తాను మీకు. అది ఇమేజ్ అనేది యాడ్ చేసేసుకోండి. ఇమేజ్ యాడ్ చేసుకున్న తర్వాత వీడియో అయితే మనకి ఏమంత అవసరం ఉండదు. PDF వర్క్స్ ఇంతకుముందు మీరు మనం వర్క్ చేసి ఒకవేళ మీ దగ్గర అవైలబుల్ ఉంటే అవి అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ సేవ్ అండ్ కంటిన్యూ. ఇక్కడ వచ్చేసి ఒక వెరిఫికేషన్ అడుగుతుంది, ఆర్ యూ US పర్సన్, జస్ట్ నార్మల్ నో. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు కంప్లీట్ గిగ్ అనేది రెడీ అయిపోయింది, బట్ స్టిల్ ఇది ఇంకా పబ్లిష్ అవ్వలేదు. సో దీన్ని పబ్లిష్ చేయడానికి కిందికి వచ్చేసి ఇక్కడ పబ్లిష్ గిగ్ అని చెప్పేసి ఉంది కదా. సో పబ్లిష్ గిగ్, ఓకే, యువర్ గిగ్ ఈజ్ నౌ లైవ్. ఒకసారి గిగ్ని మనం ఒకసారి డన్ చేసుకొని సేవ్ అండ్ ప్రివ్యూ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఎవరైనా సెల్లర్ ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళకి వచ్చేసి మన ఇన్ఫర్మేషన్ ఇలా కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి మన ఇన్ఫర్మేషన్, మన గిగ్ గురించి ఇన్ఫర్మేషన్, ఇవన్నీ మనం తీసుకునే ప్రైజెస్, బేసిక్ ప్యాకేజ్, స్టాండర్డ్ ప్యాకేజ్, ప్రీమియం ప్యాకేజ్, అమౌంట్ ఎంత ఉంది, ఎన్ని పేజెస్ వర్క్ చేస్తాం, ఎన్ని డేస్లో కంప్లీట్ చేసి ఇవ్వగలుగుతాము అనేది ఇది మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది వచ్చేసి మనం ఎలా అయితే గిగ్ ప్రిపేర్ చేసుకోవాలని ఇది అయితే చూసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ లాంగ్వేజెస్ని మనం ఎలా ట్రాన్స్లేట్ చేసుకోవాలనేది చూద్దాం. ఇది కూడా ఏమంత పెద్ద కష్టమైనది కాదు, మీ మొబైల్ ద్వారా కూడా చేసుకోవచ్చు, లేదంటే మామూలు PC ఉందో PC ద్వారా చేసుకోవచ్చు. ఈ ఫీవర్ యాప్ అనేది కూడా మన మొబైల్కి కూడా అవైలబుల్గా ఉంది, ప్లస్ మీ వెబ్సైట్ కూడా చేసుకోవచ్చు. మనం ట్రాన్స్లేషన్ చేసే యాప్ వచ్చేసి పాపులర్ యాప్ గూగుల్ నుంచే వచ్చేసి గూగుల్ ట్రాన్స్లేటర్. గూగుల్ ట్రాన్స్లేటర్ యూజ్ చేసుకొని మీరు ఈ లాంగ్వేజెస్ అనేది సింపుల్గా ట్రాన్స్లేట్ చేసేసుకోవచ్చు. మీకు అది కూడా చూపించేస్తాను. ఓకే, ఇది వచ్చేసి గూగుల్ ట్రాన్స్లేటర్. ఇందులో మీకు నార్మల్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎలా అంటే ఇప్పుడు మనం ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ లాంగ్వేజ్ నుంచి ఏ లాంగ్వేజ్ చేయాలంటాం. మనకి ఇక్కడ వచ్చి ఈ డిఫాల్ట్గా అప్పుడు మనకి సెలెక్ట్ అవ్వండి ఫ్రెంచ్ టు ఇంగ్లీష్ అనమాట. ఓకే, మనం ఏదైనా ఫ్రెంచ్ వర్డింగ్ని టైప్ చేసి సెర్చ్ చేసుకొని చూద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసింది OUI అనేసి. ఇప్పుడు మనకు ఫ్రెండ్స్లో OUI ఉంటుంది, అది ఏందో మనకు తెలియదు. సో ఇప్పుడు సేమ్ మనకు డాక్యుమెంట్లో కూడా అలాగే వచ్చింది అనుకోండి. నేను ఇక్కడ ఫ్రెండ్స్ దగ్గర వచ్చేసి OUI. ఓకే, వచ్చేసి మన ఓకే, ఇంగ్లీష్లో ఉంది మనకు నార్మల్ కొంచెమైనా నాలెడ్జ్ ఉంది కాబట్టి మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఒకవేళ ఇది ఇంగ్లీష్లో లేకుండా ఫ్రెంచ్ టు జర్మన్ ఉందనుకోండి, మనకు జర్మన్ అయితే రాదు. ఇప్పుడు జర్మన్ లాంగ్వేజ్ మనం ఎలా అక్యురసీ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సింపుల్, రివర్స్ చేయండి. వచ్చిన ఇన్పుట్ని ఆ జర్మన్లో ట్రాన్స్లేట్ చేసినాక ఆ జర్మన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి. సో మీరు అందులో డిఫాల్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అయితే మనం నార్మల్గా బేసిక్గా మినిమం అయితే అర్థమవుతుంది కదా, కరెక్ట్ ఉందా లేదా అనేది చెక్ మ్యాక్సిమం 100% కరెక్ట్ ఉంటుంది, డబుల్ చెక్ అయితే అవసరం ఉండదు. సో ఫిర్బీ ఒకవేళ మీకు చెక్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే
చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్, ఈ ద్వారా మీరు ఈజీగా ట్రాన్స్లేషన్ జాబ్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు, జస్ట్ సింపుల్గా అయిపోతాయి. కాకపోతే స్టార్టింగ్ కాబట్టి కొంచెం టైం తీసుకోండి. టైం తీసుకొని వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకొని చేయండి. మినిమం 1 డే 2 డే డెలివరీ పెట్టకుండా ఒక 4 డేస్ 5 డేస్ అనేది డెలివరీ ఇచ్చుకునేటట్టు చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా గూగుల్ ట్రాన్స్లేషన్ యూజ్ చేసుకొని ఫీవర్ అప్లికేషన్లో మనం ఎలా అయితే వర్క్ చేయాలనేది. సేమ్ అదే విధంగా మంచి గ్రిడ్స్ అనేది ప్రిపేర్ చేసేసుకొని కొన్ని ఎక్స్ట్రా ఇమేజెస్ అనేది యాడ్ చేసుకొని ఆర్డర్ గ్రాబింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఈజీగా గూగుల్ ట్రాన్స్లేషన్ యూజ్ చేసుకొని మీరు క్లియర్గా వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో దట్ నాకు కొంచెం మోటివేషన్ దొరుకుతుంది, ఇంకా కొన్ని వీడియోస్ కూడా ఎక్స్ట్రా చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.